యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకోండి. చాలు, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ నేను రెండోసారి వస్తాను, రెండోసారి నేను వచ్చే ముందు నేను రెండోసారి రావడానికి ముందు ఈ ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటుందో ఆయన అనేకమైన విషయాలు తెలియజేశాడు. అనేకమైన విషయాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే, ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునండి. అంటే నేను రెండవసారి రాక మునుపు ఈ లోకములో మోసము విస్తరిస్తుంది. నేను రెండోసారి రాక మునుపు భయంకరంగా ఈ లోకములో మోసం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు జాగ్రత్త కలిగి ఉండండి. అంటే ఎవరి చేతిలో నీవు మోసపోకుండా, నువ్వు జాగ్రత్తగా కలిగి ఉండమని యేసుక్రీస్తు అనేకమైన జాగ్రత్తలు చెప్పాడు. మోసపోవద్దు, ఇవి చివరి దినాలు, దేవుని రాకడకు బహు దగ్గరలో ఉన్నాం. కానీ యేసుక్రీస్తు చెప్పినట్టుగానే మోసము విస్తరించింది. దేంట్లోనైనా చూడండి, ఎక్కడ చూసినా మోసమే. ఏది కొన్న మోసమే, ఏది తీసుకున్న మోసమే, మనం తినే ఆహారం మోసమే, తాగే నీళ్లు మోసమే. ఎక్కడ చూసినా, ఏ దాంట్లో చూసినా మోసం. తల్లిదండ్రులు పిల్లలు మోసం చేయడం, పిల్లల్ని తల్లిదండ్రులు మోసం చేయడం, అన్నవాళ్ళు మోసం చేయడం, బంధువులు మోసం చేయడం, రక్త సంబంధికులు మోసం చేయడం, స్నేహితులు మోసం చేయడం. అంటే ఎక్కడ చూసినా మోసం జరుగుతూనే ఉంది. అంటే మోసము ఎక్కువ జరుగుతుంది ఈ లోకములో. అంటే దేవుని రాకడ బహు దగ్గరలోనే ఉంది అని గ్రహించాలి. మోసం విస్తరిస్తుంది, నీ కళ్ళ ముందు మోసం జరుగుతుందంటే దేవుడు త్వరగా రాబోతున్నాడని గుర్తించాలి. యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా మోసపోవద్దు, ఎవరి చేతిలో మోసపోవద్దు, ఏ మాయ మాటలకు లోబడద్దు. ఏమండి, నీవు మోసపోతే నీ జీవితం పాడైపోద్ది, నీవు మోసపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది, నీవు మోసపోతే నీ జీవితం క్షీణించిపోతుంది. కాబట్టి మోసం విస్తరిస్తుంది, మోసం ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా ఏ దాంట్లో చూసినా మోసం జరుగుతూనే ఉంది. నీవు జాగ్రత్త కలిగి రోజుల్లో ఎంతోమంది మోసపోయి జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. స్నేహితులను నమ్మి మోసపోయి, బంధువులు నమ్మి మోసపోయి, అన్నదమ్ములు నమ్మి మోసపోయి జీవితాలను పాడు చేసుకొని నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, ఐక్యత లేక, ఏక మనసు లేక, మనసులో నెమ్మది లేక ఎంతోమంది నరకం అనుభవించే వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటి? మోసం. చాలామంది అంటారు, అన్నా నేను వారిని చాలా నమ్మాను, లేకపోతే వారిని నమ్మాను, లేకపోతే ఆమెను నమ్మాను, లేకపోతే వీడుని నమ్మాను. మరి నమ్మితే ఏం జరిగింది? మోసం జరిగింది. మోసం చేశారన్న మోసము. అందుకోసమే నీవు మోసపోకూడదు, నీవు నష్టపోకూడదు, నీవు మోసపోకూడదని దేవుడు జాగ్రత్తగా ఉండమన్నారు. అంటే ఎవరి చేతిలో నీవు మోసపోకుండా
జాగ్రత్తగా చూసుకోండి. ఆదాము అవ్వలని దేవుడు సృజించి వారికి కావలసినవన్నీ దేవుడు సిద్ధపరిచాడు. వాళ్ళకి కావలసినవన్నీ సిద్ధపరిచి వాళ్ళకి కావలసినవన్నీ ఆ తోటలో ఉంచి వారికి ఏ ఇబ్బంది లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఏ బాధలు లేకుండా దేవుడు అంత బాగా చూసుకుంటే సాతాను మాటలకు లోబడిపోయాడు. దేవుడు ఏం చెప్పాడు? ఆ పండు మీరు తినద్దన్నాడు. ఖండితమైన ఆజ్ఞ చెప్పాడు. ఇదిగో నీకు కావలసినవన్నీ మీకు ఈ తోటలో ఉంచాను, మీకు ఏం కావాలో అక్కడ ఉంచాను, కాబట్టి ఈ తోటలో సంతోషంగా ఉండండి, మీరు భూమిని నిండించండి, సమాధానంగా ఉండండి అని దేవుడు చెప్తే అవ్వ దేవుడు ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు అక్కడికి వెళ్ళిపోయింది. దేనిని ముట్టద్దన్నాడు అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకు అక్కడ వెళ్ళొద్దన్నాడు? ఆ మంచి చెడు తెలివినిచ్చే పనులు ఎందుకు తినొద్దన్నాడంటే మోసగాడు ఉన్నాడు, అపవాదైన మోసగాడు ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళితే మోసపోయే అవకాశం ఉంది, నష్టపోయే అవకాశం ఉంది, ఆ మహిమను కోల్పోవలసిన పరిస్థితి ఉంది, దేవునికి దూరం అయిపోయే పరిస్థితి ఉంది, శపించబడే అవకాశం ఉంది. కాబట్టి దేవుడు ముందుగానే చెప్పాడు, ఈ తోటలు ఏ పండు అయినా తిను కానీ ఆ పండు అక్కడికి వెళ్ళొద్దన్నాడు, ఆ పండు తినద్దు, ముట్టద్దన్నాడు. అప్పుడు చూడండి, అక్కడికి వెళ్ళిపోయింది. దేవుడు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాడో అక్కడికి వెళ్ళిపోయింది. అప్పుడు అపవాది ఈ పండు తింటే మీరు చావని చావరు. దేవుడు ఏమన్నాడు? ఈ పండు తింటే మీరు చస్తారు అన్నాడు. ఆ మంచి చెడు తెలివినిచ్చే పండ్లు తింటే మీరు చస్తారని దేవుడు చెప్తే అపవాది ఏమంటాడు? మీరు ఈ పండు తింటే మీరు చావరు, దేవదూతుల్లాగా ఉంటారు అన్నప్పుడు నిజాయితీగా తెలియజేసిన దేవుని మాటలు పక్కకు పెట్టేసి, ఏమండి, సృష్టించిన దేవుని మాటలు పక్కకు పెట్టేసి మోసం చేసే అపవాద మాటలు పోబడింది. అవునా, నేను ఈ పండు తింటే దేవదూతల్లాగా ఉంటానా? బాగుంటానా? దేవదూతల్లాగా ఉంటామా అని అపవాది మాటలు మోసపోయింది. అపవాది మాటలనే నమ్మింది, దేవుని మాటలు పక్కకు పెట్టేసింది. ఆమె ఉన్నది ఉన్నట్లుగా చెప్పిన దేవుని మాటలను పక్కకు పెట్టేసి మోసముతో అబద్ధముతో కూడినటువంటి సాతాను మాటలకు లోబడిపోయింది. ఈమె సరిపోయింది. ఏం జరిగింది? శిక్షించబడ్డారు. ఎందుకు? దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. సంతోషంగా ఏదేను తోటలో సమాధానంగా ఏ కష్టము లేకుండా బ్రతికినటువంటి వాళ్ళు మోసపోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత శాపాన్ని కొని తెచ్చుకున్నారు. యేసుక్రీస్తు అదే చెప్పాడు, ఇదిగో నేను రెండోసారి రాబోతున్నాను, కాబట్టి నేను రాకముందు ఈ లోకమంతా మోసముతో నిండి ఉంటుంది, కాబట్టి ఎవరి చేతిలో నీవు మోసపోకుండా చూసుకోండి. ఎవరో ఎటువంటి మాటలకి నీవు చోటు ఇవ్వకూడదు. నీవు మోసపోకుండా ఉండు, నీవు మోసపోకుండా జాగ్రత్తగా చూసుకో. మోసపోతే నష్టపోతావు, మోసపోతే నీ జీవితం పాడైపోతుంది. ఎంతోమంది మోసపోయి చదువులను పాడు చేసుకున్న వాళ్ళు, మోసపోయి కుటుంబాలను పాడు చేసుకున్న వాళ్ళు, మోసపోయి నెమ్మది లేక శాంతి లేక బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుని రాకడ బహు దగ్గరలో ఉంది. మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఆదికాండము 27వ అధ్యాయం, ఆదికాండము 27వ అధ్యాయం 21వ వచనం చదవండి.
చాలు, ఇక్కడ గమనించండి. ఏశావును ఇసాకు దీవించాలనుకున్నాడు, కానీ యాకోబు తండ్రిని మోసం చేశాడు. అయ్యా, నేను ఇస్సాకునే, నేను ఏశావునే, కాబట్టి ఈ ఆహారం నీవు తిని మమ్మల్ని ఆశీర్వదించయ్యా అని ఏశావు రూపంలో వెళ్ళిపోయాడు. ఏశావును 2 సార్లే మోసం చేశాడు యాకోబు 10 సార్లు మోసపోయాడు. ఏమండి, తండ్రిని మోసం చేశాడు యాకోబు. సరే, బాగుపడ్డాడా? తండ్రిని మోసం చేసిన యాకోబు తండ్రికి దూరం అయిపోయి అరణ్య ప్రదేశంలో తన బంధువుల దగ్గర తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకని? అదే మోసపోకుండా ఉండుంటే, అదే మోసం చేయకుండా ఉంటే తన తల్లిదండ్రుల దగ్గర క్షేమంగా ఉండేవాడు యాకోబు. అంటే పాపం ఏం చేస్తే చెప్పండి? దేవుని వాక్యం అంటుంది, పాపము నిన్ను పట్టుకుంటుంది అంటుంది. పాపము నిన్ను వదిలిపెట్టదు. ఆ పాపాన్ని విడిచిపెట్టకపోతే నిన్ను వదిలిపెట్టదు. అదే పాపము, నువ్వు కలిగి ఉన్న పాపము, నువ్వు చేస్తున్న పాపము, అదే నీ జీవితాన్ని పాడు చేస్తుంది. యాకోబు ఏశావును 2 సార్లు మోసం చేశాడు. మొదటి జ్యేష్ఠత్వ పక్కు ద్వారా, రెండోసారి ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ దొంగలించాడు. మరి ఎన్నిసార్లు మోసపోయాడు? చదవండి, ముగించుకుందాం. ఆదికాండము 31వ అధ్యాయం, ఆదికాండము 31:7. జాగ్రత్తగా రండి. యాకోబు తన అన్నని 2 సార్లు మోసం చేశాడు. యాకోబు మామైనటువంటి లాబాను యాకోబుని ఎన్నిసార్లు మోసం చేశాడంటే 10 సార్లు మోసం చేశాడు. అంటే జాగ్రత్తగా వినండి, ఒకరిని మనం మోసం చేయడానికి ముందు, ఏమండి, ఒకరిని మోసం చేయడానికి ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకవేళ నువ్వు మోసం చేస్తే, ఒకవేళ మాయ మాటలు చెప్పి, ఒకవేళ అబద్ధపు మాటలు చెప్పి, లేనిపోని మాటలు చెప్పి ఒకరిని నువ్వు మోసం చేస్తే అదే మోసం నిన్ను పట్టుకుంటుంది. 20 సంవత్సరాలు, ఏమండి, 20 సంవత్సరాలు యాకోబు భయముతో బ్రతికాడు. ఎందుకని? మోసం చేశాడు కదా. అంటే మోసం వదిలిపెట్టలే యాకోబు, వదిలిపెట్టలేదు. ఇక 20 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తను చేసిన మోసం గుర్తుకొచ్చి భయముతో మళ్ళీ సొంత గ్రామానికి వచ్చేటప్పుడు భయముతో వచ్చాడు. ఆత్మీయ సహోదరులారా, జాగ్రత్తగా రండి. మనము ఒకరి చేతిలో మోసపోకుండా, మనము మోసం చేయకుండా ఉండాలి. ఒకరిని మనం మోసం చేస్తే మనము అనేక మార్లు మోసపోవలసిన పరిస్థితి వస్తుంది. దేవుని వాక్యం అంటుంది, మోసపోకుడి, నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. నీవు ఇతరులను మోసం చేస్తే, నీవు ఇతరులను దోచుకుంటే, ఇతరులు అన్యాయం చేస్తే, ఇతరులని భ్రమపరిచి మోసం చేస్తే, నిన్ను కూడా మోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. దేవుని వాక్యం అంటే నీవేం విత్తుతావో అదే కోస్తావు. నువ్వు మోసం చేసావనుకో, మోసానికి పాల్పడ్డావు అనుకో, మోసం చేసి ఇతరులు మోసం చేసి నువ్వు ఇచ్చేసుకున్నావు అనుకో, నీవు కూడా అనేక మార్లు నువ్వు చేసిన తప్పులను బట్టి, మోసం బట్టి, పాపాన్ని బట్టి అనేక సార్లు మోసపోవలసిన పరిస్థితి. మనం ఏ విత్తుతామో అదే కోస్తాం. మనం పాపం చేసామనుకో, అదే పాపం మన జీవితంలో నాశనం చేస్తాం. కాబట్టి దేవుని రాకడ బహు సమీపంలో ఉంది. చూడండి, ఎక్కడ చూసినా, ఏ దాంట్లో చూసినా మోసం, ఏ దాంట్లో చూసినా కలిసి. నువ్వు తినే ఆహారం నుంచి, కట్టుకునే బట్టల నుంచి,
వాడుతున్న విధానం నుంచి ఎక్కడ చూసినా, దేంట్లో చూసినా, ఎవరిలో చూసినా మోసమే కనపడుతుంది. అంటే మోసం కనపడుతుంది, మోసం విస్తరిస్తుంది. అంటే దేవుని రాకడ బహు దగ్గరలో ఉంది అని గుర్తించాను. అది చెప్పాడు. నేను రాకముందు చూడండి, అనేక మంది వస్తారు, మోసం చేసే వాళ్ళు వస్తారు. కాబట్టి మీరు ఎవరి చేతిలో మోసపోవద్దు, నీవు మోసపోకుండా జాగ్రత్తగా చూసుకో అని వాక్యం. కాబట్టి సహోదరి సహోదరులారా, ఎవరు మనం మోసపోకుండా, ఎటువంటి మోసానికి చోటు ఇవ్వకుండా దేవునికి మహిమకరంగా బ్రతికితే మనం కలిగి